నెల మొదట్లో శాలరీ పడగానే రాజులా ఫీల్ అవుతున్నారా? నెలాఖరికి వచ్చేటప్పటికి స్నేహితుల దగ్గర చేయి చాచి అప్పులు అడుగుతున్నారా? ఇది మీ ఒక్కరి సమస్య కాదు, చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి రియాలిటీ. పరిష్కారం ఏంటి అంటే, ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు ముఖ్యం, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేదే ముఖ్యం. ఈరోజు వీడియోలో మన ఆదాయాన్ని సరైన పద్ధతిలో బ్యాలెన్స్ చేసే ప్రపంచ ప్రసిద్ధ 50-30-20 రూల్ గురించి సింపుల్గా ప్రాక్టికల్గా లెక్కలతో తెలుసుకుందాం. మీ నెలసరి ఆదాయం 30,000 అనుకుందాం. 50% అవసరాలు అంటే 15,000 రూపాయలు. ఇది మనం బతకడానికి ఖచ్చితంగా అవసరమైన ఖర్చుల విభాగం అన్నమాట. ఏమేమి వస్తాయి దీంట్లో? రూమ్ రెంట్ వస్తుంది, అంటే ఇంటి రెంట్ వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది, కిరాణా సరుకులు వస్తాయి, కూరగాయలు వస్తాయి, ఎక్కడికి పోతే ట్రావెలింగ్ అంటే ఆఫీస్కి పోయడానికి ట్రావెలింగ్ ఖర్చులు వస్తాయి, హెల్త్ బాగాలేకపోతే మెడికల్ ఖర్చు కూడా వస్తుంది దీంట్లో. ఒకవేళ మీ అవసరాలు ఖర్చు 50% కంటే ఎక్కువ ఉంటే మీ ఖర్చులను తగ్గించుకోవాలి లేదా ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అని అర్థము. నెక్స్ట్ 30% కోరికలు. మనకి చాలా కోరికలు ఉంటాయి కదండి. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి పెట్టే ఖర్చులు అనమాట ఈ కోరికల కింద వస్తాయి. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి పెట్టే ఖర్చులు అనమాట. వాటి కిందకి ఏమేమి వస్తాయి అంటే, వీకెండ్ పార్టీస్, బయట రెస్టారెంట్లో తినడం, ఫర్ చేంజ్ అంటారు, కొత్త బట్టలు, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సబ్స్క్రిప్షన్లు, గాడ్జెట్లు, ఇలాంటివన్నీ. రూల్ అంటే జీవితాన్ని త్యాగం చేయమని కాదు, ఎంజాయ్ చేయండి, కానీ నెలకి 9,000 రూపాయలు లిమిట్ దాటకూడదు. నీడ్కి వాంట్కి తేడా గుర్తించండి. అంటే సాధారణ ఫోను నీడ్, లేటెస్ట్ ఫోను ఐఫోన్, ఇట్లాంటివి, వీటికి తేడా గుర్తించండి ఎంత కష్టపడుతుందని. ఇప్పుడు 20% పొదుపు పెట్టుబడులండి. భవిష్యత్తు మరియు ఆర్థిక స్వాతంత్రం కోసం కేటాయించే భాగం అన్నమాట. ఎక్కడ పెట్టాలి వీటిని అంటే, అమౌంట్ని ఎక్కడ పెట్టాలి? ఈ 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పెట్టాలి? ముందుగా 3 నుంచి 6 నెలల వరకు ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్స్ అకౌంట్లో వేసుకోండి బ్యాంకులో. మిగిలిన మొత్తాన్ని ఇండెక్స్ ఫండ్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయండి. 20 ఏళ్ల వయస్సు నుంచి నెలకు 6,000 రూపాయలు తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ పవర్ వల్ల 10-15 ఏళ్లలో అది పెద్ద మొత్తంగా మారుతుంది. ఇప్పుడు యూత్ కోసము ప్రాక్టికల్ టిప్స్ అండి. 24 గంటల రూలు. ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలనుకుంటే వెంటనే కాదు, కనీసం ఒకరోజు అంటే 24 గంటలు ఆగండి. అప్పటికి నిజంగా అవసరం అనిపిస్తే ఆలోచన తర్వాత తప్పకుండా కొనండి. చిన్న ఖర్చును, ఈరోజు ఏం ఖర్చు పెట్టావు, రేపు ఏం ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెట్టావు, అది రాసుకోవడానికి, ఏదైనా చిన్న చిన్న ఖర్చులు రాసుకోవడానికి ఎక్స్పెన్స్ ట్రాకర్ యాప్ కానీ లేదా ఒక నోట్బుక్ కొని వాడండి. డెట్రాప్, అనవసరమైన ఈఎంఐ మరియు క్రెడిట్ కార్డు ఓవర్ యూసేజ్కు దూరంగా ఉండండి. బడ్జెట్ అనేది మీ స్వేచ్ఛను లాక్కోదండి, అది మీకు పూర్తిగా ఆర్థిక స్వేచ్ఛ ఇస్తుంది. ఈ నెల నుంచే ఈ 50-30-20 ఫార్ములాను మీ ఆదాయానికి అప్లై చేసి చూడండి. మీ నెలవారీ ఖర్చులు ఎక్కువ దేనికి అవుతుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీరు పుస్తకంలో కూడా రాసుకోవడం మర్చిపోకండి. దానివల్ల మనం బేరీజ్ వేసుకోవచ్చు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా కంట్రోల్ చేయాలి ఖర్చు అనేది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.